ఇద్దరికి పవన్ కళ్యాణ్ ప్రధానమైన వారిని. ఒకటి ప్రభుత్వ ఉద్యోగులకి పని చేసి తీరాల్సిందే, బద్ధకం కుదరదు, రాత్రి పగలు పని జరగాల్సిందే, డెవలప్మెంట్ జరగాల్సిందే. ఇది అంటే నిర్లిప్తత, అశక్తత, నిర్లక్ష్యం, విసుగు ఇట్లాంటి వాటికి తావు లేదు, కఠినంగా వ్యవహరిస్తాం. ఇది ప్రభుత్వ ఉద్యోగులకి పవన్ కళ్యాణ్ వారిని. రెండవది ఏదైతే తన నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలోనే ఈవిటీజింగు, డ్రగ్స్ ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీదనే సీరియస్గా స్పందించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని ఏడిపించిన, పిచ్చి పిచ్చి వేషాలు వేసిన తొక్కి నారతేస్తానని వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురంలో ఈవిటీజింగు, దొంగతనాలు, గంజాయి విక్రయాల మీద ఫిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్, ఎస్పీ పరిస్థితి చక్కదిద్దాలని సూచించారు. అందరికీ సమన్యాయం జరగకపోతే మళ్ళీ నాలాంటి వాళ్ళు వచ్చి రోడ్డెక్కి పోరాడాల్సి వస్తుందన్నారు. నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేనప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు, అధికారులు దేనికి అని వ్యాఖ్యానించారు. ప్రమాదాలు, మరణాలు సంభవించినప్పుడు తాను వస్తే సినిమా పేర్లు, కేరింతలు వద్దని అభిమానులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.